నా పేరు రమేష్ బాబు. నేను టాటా కంపెనీ సీడ్స్ డివిజన్లో ఏజీఎంగా పనిచేస్తాను. ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, మీరు అందరూ చూసే ఉంటారు, గత 5 ఏళ్ళ నుండి కూడా ప్రతి రైతు విపరీతమైనటువంటి ఒత్తిడిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినటువంటి రకము, వాళ్ళ వాతావరణానికి కావాల్సినటువంటిది, వాళ్ళ లోకల్ పరిస్థితిని అర్థం చేసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా దిగుబడి ఇచ్చేటువంటి హైబ్రిడ్ దొరికే అవకాశం లేకుండా పోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో టాటా కంపెనీ ఏం చేసిందంటే, గత 5 ఏళ్ళ నుండి కూడా 5 సంవత్సరాల నుండి ఈ బైన్సా మండలంలో, ఈ బైన్సా ఏరియాలో ఇక్కడున్న వాతావరణ పరిస్థితులకి, ఇక్కడున్న భూమి రకానికి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులని అనుకూలంగా ఉండి ఈ రకము అత్యధికంగా దిగుబడి ఇచ్చే రకం ఏంటనేది మేము 5 ఏళ్ళ నుండి కూడా ఇక్కడ ప్రయోగం చేశాము. ఈ ప్రయోగంలో మాకు తేలింది ఏంటంటే, మన దగ్గర ఒక బ్లాక్ బాస్టర్ ప్రోడక్ట్ అనేటువంటి బిగ్ ఎక్స్ అనే రకం ఇక్కడ ఉంది మన దగ్గర. ఇది గత 5 ఏళ్ళ నుండి అన్ని ఏరియాల్లో కూడా మేము టెస్ట్ చేసిన తర్వాత 15 నుండి 24 క్వింటాల్ దిగుబడి ఇచ్చే కెపాసిటీ ఈ హైబ్రిడ్లో ఉంది. మీరు కానీ ఒకటి గమనించండి అన్న, గత 5 ఏళ్ళ నుండి చూస్తే, గత 50 రోజుల నుండి చూస్తే, 50 రోజుల్లో విపరీతమైనటువంటి వర్షాలు, మోకాలు లోతులో వాటరు, ఎక్కడ కూడా పొలంలో దిగే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులందరూ కూడా ఒక స్ప్రే చేసుకోలేకపోతున్నారు, లేదంటే ఒక పిచికారీ చేయలేకపోతున్నారు, ఏమి చేయలేకపోతున్నారు. కింద అంతా కూడా పత్తి అంతా కూడా పోతుంది, కాయలన్నీ కూడా రాలిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మేము గమనించింది ఏంటంటే, ఈ చుట్టుపక్కల చూస్తే ఒక్క మన బిగ్ ఎక్స్ కంపెనీ ఎవరైతే వేశారో మిగిలినవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా పాడైపోయినాయి. 5 నుండి 6 క్వింటాల్ దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. మీరు కానీ చెట్లు చూస్తే దాదాపుగా 50 రోజులు ఈ పొలంలో ఈ పంట మునిగిపోయింది, ఇక్కడ వరకు వాటరు. అయినా కూడా ఇప్పుడు చూడండి, ఏ చెట్టుకు తీసినా కూడా ఈ పై వరకు కూడా, పైన కూడా కాయ చూస్తే ఈ కాయ ఎలా ఉంది చూడండి, ఈ కాయ ఎలా ఉంది చూడండి, కింద అన్నీ కూడా కింద నుండి పై వరకు యూనిఫామ్ కాయలు వస్తున్నాయి. బ్రహ్మాండమైనటువంటి చీడపీడలను తట్టుకునే స్వభావం అనేది మన మొక్కలో ఉంది. రసం పీల్చే పురుగుని కానీ, లేదంటే పురుగుని కానీ పూర్తిగా తట్టుకునేటువంటి లక్షణం మన దాంట్లో ఉంది. నీళ్ళు ఎక్కువ కావచ్చు, నీళ్ళు తక్కువ కావచ్చు, ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా కూడా ఈ బిగ్ ఎక్స్ అనేది ఇలా నిటారుగా ఉండి దాదాపుగా 70 నుండి 80 కాయలు ఈ చెట్టుకు వస్తాయి. మీరు ఒకసారి గమనించినట్లయితే ఇదిగో చూడండి, ఇక్కడ ప్రతి దాంట్లో కూడా 5 పాయలు ఉంటాయి. ఇట్లా ఇది 5 పాయలు ఉంటాయి. వేరే దాంట్లో అయితే 4 ఉంటాయి. మన దాంట్లో అయితే ఇలా తీసుకునేటప్పుడు కూడా 5 వేలతో ఇలాగ 5 తీసుకోవచ్చు. 5 పాయలు ఉంటాయి మన దాంట్లో. ఇట్లా 5 పాయలు ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో కూడా ఒక్కొక్క పాయలో కూడా 9 గింజలు ఉంటాయి. ఈ 9 గింజలు అనేది చాలా అరుదైనటువంటి లక్షణము. పత్తి పంటలో 8 నుండి 9 గింజలు ఉండేది చాలా అరుదైనటువంటి లక్షణము. అలాంటి గింజలు ఉన్నటువంటి పత్తి ఈ బిగ్ ఎక్స్ పత్తి. ఈ బిగ్ ఎక్స్ పత్తి మనతోటే ఉంది. మన తెలంగాణ రైతులకి డెఫినెట్గా నేను చెప్తున్నాను, ఇదొక వరప్రదాయిని, ఇదొక అమృత భాండారం లాంటిది. ఎందుకంటే ఎవరైతే తెలంగాణ వ్యాప్తంగా మీ అందరికీ తెలుసు, ఒక 55 నుండి 60 లక్షలు పత్తిని పండించే భూములు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రకానికి ఒక రకం వేసుకొని పంట చాలామంది నష్టపోతున్నారు. ఎవరైతే ఈ బిగ్ ఎక్స్ రకం వేశారో ఈ మండలాల్లో మేము గమనించినట్లయితే అందరికి కూడా ఈ వెయిట్ ఎక్కువ ఉండడం వలన, ఈ అధిక బరువు శాతం ఎక్కువ ఉండడం వలన, ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క పాయలో 9 గ్రాములు వెయిట్ ఉండడం వలన తక్కువగా అనుకుంటే 15 నుండి 18 క్వింటాలు తక్కువగా అంటే వస్తుంది. మ్యాక్సిమం అంటే 25 క్వింటాలు దిగుబడి వస్తుంది. ఇటువంటి లక్షణం ఏ పత్తి విత్తనంలో కూడా లేదు. మీరు ఇంకోటి కూడా గమనించండి, ఈ పత్తిలో ఈ నూగు అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ నూగు ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే పిచికారీ చేసేది కూడా చాలా తక్కువ పడుతుంది, పురుగు మందులు తక్కువ పడతాయి. తర్వాత ఈ పంట కూడా మళ్ళీ రెండో పంట వేసుకోవడానికి అనుకూలమైనటువంటి పత్తి రకము. ఎందుకు చెప్తుందంటే 2 పంటలు గ్యారంటీగా ఎవరైతే మన బిగ్ ఎక్స్ వేస్తారో వాళ్ళు రెండో పంట కూడా మొక్కజొన్న కానీ సోయా కానీ గ్యారంటీగా వేసుకోవచ్చు. తొందరగా పంట చేతికి వస్తుంది. ఇంకోటి ఏమంటే ఈ పింక్ బాల్వామ్ అంటారు, ఈ ఎర్ర పురుగు అనేది దీనికి రాకుండా ఉంటుంది. ఎందుకంటే మొదటిసారిలోనే మంది దాదాపుగా 9 నుండి 10 క్వింటాలు దిగుబడి వస్తుంది. రెండో కోతలో ఒక 5-6 క్వింటాలు వస్తుంది. 2 కోతల్లోనే మనకి 15 క్వింటాలు పైన దిగుబడి వచ్చే ఏకైక హైబ్రిడ్ అనేది ఈ బిగ్ ఎక్స్ అనే రకం. అందువలన మీ రైతులందరికీ కూడా నేను చెప్తుంది ఒకటే,
మీరు గమనించండి, ప్రతి చెట్టు చూడండి, ప్రతి కాయ చూడండి, ప్రతి పత్తి చూడండి, అన్నీ చూడండి. బేరీజ్ వేసుకున్న తర్వాత గమనించింది ఏంటంటే లేబర్ కాస్ట్ వేరే దానితో పోల్చుకుంటే మందే తక్కువ, దిగుబడి వేరే దానితో పోల్చుకుంటే మందే ఎక్కువ, అట్లాగే అమ్మేటప్పుడు తూకము వజను మందే ఎక్కువ. ఇన్ని మంచి లక్షణాలటువంటి హైబ్రిడ్ ఎక్కడ కూడా మీకు దొరకదు. దయించి మీ టాటా కంపెనీ విత్తనము, మేమందరము మీ అందంటే ఉంటాము, మీకు సర్వీస్ చేస్తాము. ఈ పంటను చూడండి, పంట అయిపోయిన వరకు కూడా ఆఫ్టర్ సేల్ సర్వీస్ అంటారు, మీకు సర్వీస్ చేస్తాము. దయించి ఈ టాటా కంపెనీని ట్రస్ట్ చేయండి. టాటా అంటేనే నమ్మకము, నమ్మకం అంటేనే టాటా, టాటా అంటేనే బిగ్ ఎక్స్ పత్తి. విత్తనాలకు సంబంధించిన వరకు దయవుంచి టాటా పత్తి ఈ బిగ్ ఎక్స్ వాడి మీరు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మంచి దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నా. నమస్కారం.